అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో పిల్లలకైనా పెద్దలకైనా టీ టైం స్నాక్లోకైనా ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వేడివేడిగా చేసి పెట్టాలన్న బెస్ట్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్ లానే కాదండి, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. పెసరపప్పుతో చేసుకునే పకోడీ. అస్సలు గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండనే ఉండదు. అండ్ దీనికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ కూడా, ఇన్స్టెంట్ హోటల్ స్టైల్ గ్రీన్ చట్నీని కూడా చేసి చూపిస్తున్నాను. ఫుల్ ప్రోటీన్తో నిండిన మన ట్రెడిషనల్ స్నాక్ అన్నమాట. చాలా బాగుంటుంది. కరకరలాడుతూ టేస్టీ ఫ్లేవర్తో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంజాయ్ చేయగలిగే బెస్ట్ స్నాక్ రెసిపీ. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో త్వరగా చూసేద్దాం. ఈ రెసిపీ కోసం కంపల్సరీగా పొట్టుతో ఉండే పెసరపప్పే తీసుకోవాలండి. మీరు పెసర గుళ్ళైనా తీసుకోవచ్చు, ఇలా బద్ద పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. అయితే పొట్టుతో ఉండేటట్టుగా చూసుకోండి. 1 కప్పు దాకా పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ పప్పుని గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా 2 సార్లు బాగా కడిగేసేసి మళ్ళీ నిండుగా నీళ్లు పోసి ప్రిపేర్ చేసుకునే ముందుగా ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం హోటల్ స్టైల్ గ్రీన్ చట్నీని ఇన్స్టెంట్గా చిటికలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులు, 1 కప్పు దాకా శుభ్రం చేసుకున్న కొత్తిమీర ఆకులు వేసుకోండి. ఇందులో కారానికి 1 లేదా 2 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఆ తర్వాత 2 లేదా 3 వెల్లుల్లిపాయలను వేసుకోండి. 1/2 ఇంచ్ దాకా అల్లం కూడా వేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా పంచదార గాని బెల్లం గాని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ దాకా బ్లాక్ సాల్ట్ వేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా స్మూత్ టెక్స్చర్ రావాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసేసుకుంటే హోటల్ స్టైల్ గ్రీన్ చట్నీ ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. ఈ గ్రీన్ చట్నీని మనం చాలా రకాలుగా సర్వ్ చేసుకోవచ్చు. స్నాక్స్తో సర్వ్ చేసుకోవచ్చు, తందూరీ చికెన్తో సర్వ్ చేసుకోవచ్చు, కబాబ్స్తో సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా మనం ఈ గ్రీన్ చట్నీని యూజ్ చేయొచ్చు. అయితే గ్రీన్ చట్నీని ఫ్రెష్గా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పప్పుని చూద్దామండి. పప్పు చక్కగా నానిపోయింది. ఇలా నానబెట్టుకున్న పప్పుని మరొక 2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసేయండి. కడిగేటప్పుడు పొట్టు అనేది ఎక్కువగా పోకుండా చూసుకోండి. ఈ పొట్టుతోనే టేస్ట్, ఫైబర్ అంతా కూడా వస్తుందన్నమాట. ఇలా పప్పు కడిగేసి నీళ్ళన్నీ కూడా వాట్ చేసుకుని ఈ నానబెట్టుకున్న పెసరపప్పులోంచి ఒక గుప్పెడి దాకా పక్కకి తీసుకుని మిగిలిన పప్పుని మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కోర్స్గా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళు అస్సలు వేయద్దు. చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే కనుక మీకు కోర్స్ టెక్స్చర్ వస్తుందన్నమాట, పెద్ద మిక్సీ జార్ కంటే కూడా. సో మరి మెత్తగా కాకుండా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోండి, పక్కకి తీసుకున్న పప్పుతో సహా. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు వేయండి. 1 కప్పు దాకా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా రోట్లో దంచిన ధనియాల్ని ఇలా వేసుకోండి. కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయాలన్నమాట. మరి మెత్తటి పొడిలా కాకుండా ఇలా కచ్చాపచ్చాగా నలుపుకుని ధనియాల్ని వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం తరుగు వేసుకోండి. అల్లాన్ని మీరు గ్రేట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన వెల్లుల్లి తరుగు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముక్కలు, 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన పుదీనా ఆకులు వేసి మొత్తం అంతా కూడా బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మీకు పిండి కాస్త లూజ్గా అనిపిస్తే గనక 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి బియ్యం పిండి వేయట్లేదు, ఇదే పిండితో పకోడీ వేసేస్తున్నాను. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. లూజ్గా అండ్ సాఫ్ట్గా స్మూత్గా ఉండకూడదు, కొంచెం రఫ్గా ఉండాలన్నమాట. టెక్స్చర్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఇలా ఉంటేనే పకోడీ అనేది క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. ఇప్పుడు ఈ పిండితో మనం పకోడీ చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ని బాగా హీట్ చేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఆయిల్కి పట్టే విధంగా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా పకోడీల కింద వేసేసుకోండి. అన్ని సైడ్స్ కూడా పకోడీ చక్కగా వేగాలి. గరిటెతో కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేయండి. క్రిస్పీగా మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ పకోడీని పక్కకు తీసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోండి. ఇలాగే మొత్తం పిండి అంతా కూడా పకోడీల కింద వేసేసుకుని పక్కకు తీసేసుకోవచ్చు. అంతే, వేడివేడిగా ప్లేట్లోకి వేసుకుని మనం తయారు చేసుకున్న గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. ఈ పెసరపప్పు పకోడీతో పాటుగా పచ్చి ఉల్లిపాయల్ని స్లైసెస్ కింద కట్ చేసుకుని దానిపైన కాస్త నిమ్మరసం, కొంచెం చాట్ మసాలాని చల్లి సర్వ్ చేయండి. తినటం ఇక ఆపరనమాట. మీరు ఇంకా వేస్తూనే ఉండాలి, అంత టేస్టీగా ఉంటాయి. చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా పెసరపప్పుతో ఇలా నేను చెప్పినట్టుగా ఒక్కసారి పకోడీని ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చి
నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.